నియమముగా చెప్పేది దేవుడు చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. మరి యథార్థవంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. యథార్థంగా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. యథార్థవంతుల ప్రార్థన ఏంటి అంటే యథార్థవంతులు ఎప్పుడు కూడా ఎటువంటి ఆపదలేక మాటలు వచ్చేస్తారు. యథార్థమైన మాటలే వచ్చేస్తారు. చాలా మంది జీవితంలో మరి యథార్థవంతుల ప్రార్థన యథార్థమైన ప్రార్థన కనపడలేదు. అయితే ఇంకొక వాక్యం చెప్తుంది, మనం ప్రార్థన చేసినప్పుడు రోగి స్వస్థపడతారని వాక్యం యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఏలియా 5వ అధ్యాయం 17వ వచనం. 17వ వచనం 5వ అధ్యాయం 17వ వచనం. బైబిల్ కింద పడుకుంటా అందరి పదల బైబిల్ చదవవచ్చా? 5వ అధ్యాయం 17వ వచనం. విశ్వాసరహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరిచే మీరు కూడా బైబిల్ తీస్తే అర్థం. విశ్వాసం ఉండాలి. ఈరోజు ఎందుకు మన జీవితంలో అద్భుతం జరగలేదు? ఎందుకు రోగాలు స్వస్థపరచబడలేదు? ఎందుకు మన జీవితంలో మరి రోగం బయటకు ఎలా పోతుంది? అయ్యా నేను పాస్ గారి ప్రార్థన చేసుకున్నాను, అయినప్పటికీ నా స్వస్థత కావట్లేదు. నేను ఎంతో మంది దగ్గరికి వెళ్ళాను, ప్రార్థించిన స్వస్థత కలగట్లేదు అంటే కారణం ఏంటంటే మొదట ప్రార్థన చేసే వ్యక్తికి విశ్వాసం ఉండాలి, చేయించుకునే వ్యక్తికి నమ్మకం ఉండాలి. హల్లెలూయా. మొదట ప్రార్థన చేసే వ్యక్తికి ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఆ దేవుడికి చేయగలిగే నమ్మకంతో ప్రార్థన చేయాలి. అందుకనే దేవాల దేవుడు ఒక మహాత్ముడు మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాం, విశ్వాసంగా ప్రార్థన చేస్తాము. అందుకే అద్భుతాలు జరుగుతాయి. ఒకవేళ జరగలేదంటే కారణం మనము ప్రాబ్లం ఏం లేదు, వచ్చిన వారికి నమ్మకం లేకపోవడం. హల్లెలూయా. విశ్వాసం ఉండాలి, ప్రార్థన చేసుకోవడానికి విశ్వాసం ఉండాలి. విశ్వాసంతో ఈ రోగి స్వస్థపరచబడే కాకంటే దేవుడు స్వస్థపడతాడు. ఈరోజు చాలా మంది జీవితాల్లో స్వస్థత లేకపోతే కదా, చాలా మంది జీవితాల్లో మరి బలహీనత ఉంది. ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే శాపములు బలహీనలు అయిపోయారు. చాలా మంది ఆరోగ్య సమస్యలతో ఉన్నారు. ఎవరికి కూడా పరిపూర్ణత ఆరోగ్యం లేదు. మళ్ళీ భయంకరమైన వ్యాధులు మళ్ళీ వస్తున్నాయని, మళ్ళీ 2019 2022కి ఆ యొక్క పరిస్థితి మళ్ళీ వస్తుందని మరి చాలా భయపెడుతున్నారు. మళ్ళీ లాక్డౌన్ వస్తుందని, భయంకరమైన పరిస్థితులు వస్తుందని, భయంకరమైన రోగాలు మానవులకు మరి వ్యాప్తి చెందుతుందని ఎంతో మంది ఆందోళన చెందుతున్న ఈ సమయంలో క్రైస్తవులుగా మనం ఏం చేయాలి? క్రైస్తవులుగా మనం ఇంట్లో పడుకోవాలా? క్రైస్తవులుగా దేవుడు నమ్మకం గొప్పవాడని చెప్పేసి ఇంట్లో కూర్చొని మన గొప్పవాళ్ళు కూడా బాధపడాలి. నువ్వు నిజంగా బాధ్యత కలిగిన క్రైస్తవులు అయితే, విశ్వాసం కలిగిన క్రైస్తవులు అయితే, నిజంగా దేవుడు ప్రేమించేవాడైతే లోకాలను ప్రేమిస్తావు. కాబట్టి ఏంటంటే లోకస్తులందరూ ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎవరు ప్రార్థన చేయాలి? లోకస్తులందరూ మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మరి మనం చేస్తున్నామా? చెప్పండి, చేస్తున్నామా? నిజంగా నువ్వు ప్రేమించే వాళ్ళైతే నువ్వు నిద్రపోలేవు. నువ్వు ప్రేమించే వాళ్ళైతే నువ్వు కూర్చోలేవు. నువ్వు ఒక విషయం చెప్పారు, ప్రార్థన ఏ విధంగా చేయాలంటే యవన వయసులో భర్తలు